రెండోది మీరు ఇందాక చెప్పారు, ఏం కలిగి ఉండాలట? పరిశుద్ధుడికి ఉండే లక్షణం ఏంటి? ఏం కలిగి ఉంటాడు పరిశుద్ధుడు? ఓర్పు, పేషెన్స్. ఇప్పుడు హాస్పిటల్లో మంచం మీద పేషెంట్ పడుకుంటాడండి. ఎప్పటి వరకు పడుకుంటాడు ఆ మంచం మీద? డాక్టర్ గారు డిశ్చార్జ్ చేసేదాకా ఉంటాడా? లేకపోతే నేను ఉండనండి, మా ఇంటికి వెళ్ళిపోతాను, మా ఇంటి మీద మన్యాదగా ఉంది, మా ఇల్లు ఏమైపోయిందో, మా ఇల్లు ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో, మా వంటగదిలో సామాన్లు ఉన్నాయో లేదో, నేను వెళ్ళిపోతాను అంటే కుదురుతుందా? అలా అంటాం అసలు మనం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత? అనం కదా. అంటే ఆ వ్యక్తి పేరు ఏం పెట్టారంటే పేషెంట్. పేషెంట్ అంటే ఏంటంటే ఓర్పు కలిగి ఉండేవాడే పేషెంట్. మనము కూడా పేషెంట్ లాగే ఉండాలి. ఎలాగ ఉండాలి? పేషెంట్ లాగా ఉండాలి. పేషెంట్ లాగా ఉండమంటే దెబ్బలు తగిలించుకోవడం అని కాదు. ఎప్పుడు కూడా ఓర్పుతో సహనముతో మనము దేవుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు శ్రమ దినములో అయినా, శోధన దినములో అయినా, ఇబ్బందికరమైన దినములో అయినా, ఎటువంటి రోదన దినములోనైనా నీవు ఓర్పుతో దేవుని వైపు చూడగలిగితే, నీవు శ్రమ వచ్చినప్పుడు నీవు శ్రమ యందు అతిశయపడితే దానిని బట్టి నీవు పరిశుద్ధుడవని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడికి ఏముంటుందట? ఓర్పు ఉంటుందట. మనకు చిన్న శ్రమ వస్తే కొంతమంది ఏమైపోతారు చెప్పండి? శ్రమ రాగానే దేవునితో సహవాసం చేయడం మానేస్తారు. వాక్యంలో రాయబడింది, శ్రమ ఓర్పుని కలుగు చేస్తుందట, ఓర్పుని పరీక్షను కలుగు చేస్తుందట, పరీక్షను నిరీక్షణ కలుగు చేస్తుంది. అంటే ఆ పరీక్ష మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? గంతులు వేయాలి. ఎలా గంతులు వేయాలి? ఆనందంతో గంతులు వేయాలి. ఊరుకోండి పాస్టర్ గారు, శ్రమ వస్తే గంతులు వేయాలంటారు ఏంటండి అని అనుకుంటారు చాలా మంది. వాక్యంలో దేవుడు రాసి పెట్టి ఉంచాడు, ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? ఏం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. అనేకులు మీ మీద మిమ్మల్ని ద్వేషిస్తారు, అనేకులు మిమ్మల్ని హింసిస్తారు. ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే నన్ను విడిచి వెళ్ళిపోవటం కాదు, శ్రమ వచ్చిందని పారిపోవటం కాదు, శోధన వచ్చిందని విడిచి వెళ్ళిపోవటం కాదు. నీవు ఆ సమయంలోనే ఆనందంతో ఏం చేయాలంట? గంతులు వేస్తూ దేవుని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కటి చెప్తున్నానండి దేవుని సేవకుడిగా, మీరు ప్రతిరోజు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా నాకు శ్రమను అనుమతించమని ప్రార్థన చేయాలి. ఏమనుమతించాలని? శ్రమ అనుమతించబడాలి. శ్రమ అనుమతించబడితేనే నీకు ఓర్పు ఉందో లేదో తెలుస్తుంది. అవునండి, ఒక దెబ్బ పడితేనే కదా మనం దాన్ని ఓర్చుకుంటాం లేదో. ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు ఎఫ్సిఐ గూడెం ఉండేది కదా, ఇప్పుడు అది పాడుపడిపోయింది. ఎఫ్సిఐ గూడెంలో కొంతమంది ధాన్యం బస్తాలు మోస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యక్తి బరువు మోయగలడో లేదో ఎప్పుడు తెలుస్తుంది? మోటార్ను చూస్తూ ఉంటే తెలుస్తుందా? లారీ మీద లోడింగ్ ఉందండి, ఆ లోడును చూస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆ బస్తా మోయగలడో లేదో తెలుస్తుందా? తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? అదిగో భుజం మీద వేస్తే ఆ వ్యక్తి మోయగలడో లేదో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మ బాబోయ్ 50 కేజీల బస్తా నేనెక్కడ మోయాను అని కింద పడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఉంచుతారా పనిలో? ఏనా నేను ఉంచుతారా? ఉంచరు. ఎందుకు ఉంచుతారు? అక్కడ చేయవలసిన పని ఏంటి? నీవు ఈ బస్తా మోయగలిగితేనే నీకు కూలి, ఈ బస్తా మోయగలిగితేనే నీవు ఎన్ని బస్తాలు మోస్తే, వీళ్ళందరితో కలిసి నీవు ఎంత పని చేస్తే వీళ్ళందరితో కలిపి నీకు ఒకే కూలి ఉంటుందని చెప్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. వరి కోతకి వెళ్తారు మీరు, వరి కోతకి వెళ్ళినప్పుడు కొయ్యగలని వాళ్ళని తీసుకెళ్తారా, కొయ్యలేని వాళ్ళని తీసుకెళ్తారా? అమ్మ ఏం వంగుంటాం అమ్మ, నడువు వంగిపోయింది, నడుము జారిపోయింది, నడువు నొప్పి వచ్చేస్తుంది, నేనేం చేయను అంటే శుభ్రంగా నువ్వు ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుని పడుకో అమ్మా అంటది. మరి అమ్మ అంటదా? అందా? అమ్మ నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ నాకు బాగా నడువు నొప్పి ఉంది కానీ మీరందరూ కొయ్యండల్లా, నేను చూస్తా ఉంటా అని అన్నానుకోండి, తీసుకెళ్తావు మరి అమ్మ? నువ్వు చూస్తా ఉంటే మేము చేస్తా ఉండాలా? నువ్వు పొడుగు అమ్మ ఇంటి దగ్గర, నువ్వు బాగుందని మాకేటగా ఏడుకొస్తావు అని అంటదా అనదండి? మరి క్రైస్తవ జీవితంలో నీవు శ్రమ కలిగినప్పుడే నీకు ఓర్పు ఉందో లేదో తెలుస్తుంది. నీకు బలహీనత వచ్చినా, శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా నీవు భక్తిలో కొంచెము కూడా కదలకూడదు. నీవు ఓర్పు కలిగి జీవించాలి, నీవు సహనము కలిగి జీవించాలి, దీర్ఘశాంతము కలిగి నీవు జీవించాలి. దేవునికి స్తోత్రం. నీవు ఓర్పు కలిగిన భక్తి జీవితంలోకి ఎప్పుడు వస్తావు తెలుసా? నీవు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా మార్చబడితే, యేసయ్య పోలికలోనికి నీవు మార్చబడితే, నీవు ఏ పరిస్థితి అయినా నీ మీద ఎంతటి
ఎంతటి దెబ్బ పడుతున్నా, ఎంతటి బరువు పడుతున్నా నీవేం చేస్తావంటే అలాగే దీనంగా ఓర్పు కలిగి ఉంటావు. యేసయ్యా నీకే స్తోత్రం, నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే జరిగించు అని నీవు ఓర్పు కలిగి దేవునితో నీవు ముందుకు సాగిపోతా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబులాగా గనక ఒక పెద్ద సుడిగాలు వచ్చి మన ఇల్లు పడిపోయింది అనుకోండి, ఉదాహరణగా పడదనుకోండి, ఒకవేళ పడిపోతే అటువంటి శోధనే మనకు వస్తే ఏమండి, ఊళ్ళో వాళ్ళందరూ మన ఇంటికి వచ్చేసి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత పని జరిగింది, పడక మీ ఇల్లే పడిపోవాలా, అందరి ఇల్లు బాగానే ఉన్నాయి, మీ ఇల్లే పడిపోయింది ఏంటమ్మా, మీ ఇల్లే పడిపోయింది ఏంటయ్యా, అయ్యయ్యో దేవుడు నీకు ఎంత అన్యాయం చేశాడు నాయనా అని అన్నారే అనుకోండి, మనం ఏం చెప్పగలుగుతాం, మనం ఏం మాట్లాడగలుగుతాం? అవునే అప్ప, నువ్వు చెప్పింది కరెక్టేనే, దేవుడు నాకే అన్యాయం చేశాడు అంటావా? పోతే పోనీలే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని యోబులాగా మనం అలగలుగుతామా? దేవునికి స్తోత్రం. అది ఓర్పు అంటే. ఏది మనకి ఏది పోయినా దేవుడే ఇచ్చాడు, మరలా దేవుడే తీసుకున్నాడు. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక అనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంట్లో దొంగలు పడి నీకున్న ఒక్క బంగారు చైన్ పోయిందనుకో, అనుకోండి, ఉదాహరణకి పోయిందనుకోండి, ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు, అయ్యయ్యో అక్క నీకే ఎంత బాధ వచ్చింది అక్క, నువ్వు ఆ పని చేసి ఈ పని చేసి ఎండలో కట్టబడి మొత్తం కూడా కూర్చుకొని చిన్న చైన్ చేయించుకున్నావు, ఆ చైన్ మీదే పడాలా మాయదారుడు కళ్ళు, నీ చైనే దొంగిలించాలా మాయదారు దొంగోడు, అయ్యయ్యో నీకెంత బాధ వచ్చిందమ్మా అని అన్నారే అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలా? చెప్పండి ఏం చెప్పాలా? ఏం చేస్తాం? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అమ్మ మాయదారు దేవుడికి నా సేనే కావాల్సి వచ్చిందా? ఆ దేవుడు నా సేనే లాగేయాలా, ఆ దేవుడు నా సేనే తీసేయాలా అని అనకూడదు. ఓర్పు కలిగిన వ్యక్తి ఏమంటారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చక్కగా డబ్బులు పెట్టి ఎంతో కూర్చుకొని బండి కొన్నాం అనుకోండి, బండి కొన్నాక ఎవడో తీసుకెళ్ళిపోతాడు దొంగ. బండి తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ ఎంత కష్టపడి బండి కొన్నాను నాయన, నా బండే పోయేలాగా చేసేవై నాయన, అన్ని బళ్ళు ఉన్నాయి రోడ్డు మీద, అన్ని బళ్ళు ఉన్నాయి అక్కడ, నా బండే పోవాలా నాయన, నా బండి పోయింది కాబట్టి ఇక నుండి దేవునికి ప్రార్థన చేసేది లేదు, దేవుని వాక్యం వినేది లేదు, అసలు ఆ పాస్టర్ గారు చెప్పే మాట వినేదే లేదు అని అంటావా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అంటావా? దేవునికి స్తోత్రం. అమ్మ ఇన్ని మాటలు చెప్తున్నావు పాస్టర్ గారు, నీదేం పోలేదా? పోయిందని మాట చెప్తున్నా. ఆల్రెడీ ఏలూరులో ఉన్నప్పుడు మనం ఒక స్కూటీ కొనుక్కున్నామండి మంచిగా. నా ఉద్యోగం చేస్తున్న దగ్గర నుంచి అప్పటి వరకు చక్కగా డబ్బులు కూర్చుకుని ఫైనాన్స్ ద్వారా ఒక మంచి వైట్ బండి, యాక్టివా బండి కొనుక్కున్నాం మేము. ఏ బండి? యాక్టివా, వైట్ కొనే బండి. ఆ కొత్తలో వచ్చినప్పుడు వేసుకొచ్చేవాళ్ళం ఇక్కడికి. ఏమంటే అక్కడ విద్యుత్ నగర్లో ఉన్నప్పుడు దొంగలు పడి మా బండి ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. ప్రయత్నం చేసాం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం, తర్వాత డిఎస్పీ గారు చాలా మంది వచ్చారు, ఇంటికి వచ్చి అంతా సెర్చింగ్ చేశారు, కానీ ఎప్పటి వరకు ఆ బండి దొరకలేదు. దేవునికి స్తోత్రం. అలాగని దేవుడు వదిలేశాడా? స్కూటీ బండి పోయినా మరలా దేవుడు ఏమిచ్చాడు? టీవీఎస్ స్టార్ ప్లస్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగని యాక్టివ్ బండి పోయిందని అమ్మమ్మమ్మ నా బండి పోయింది, దేవుని వెంబడించినా నా బండి పోయింది, ఏమిటి నాయన అన్ని జనుల బళ్ళు పోలేదు, నా బండే పోయిందని చెప్పి నేను గనక మానేస్తే సేవ జరిగేదా? ఇక్కడ ఏమండి సేవ జరిగేదా? మనలో ఓర్పు ఎప్పుడు తెలుస్తుందంటే మన దగ్గర ఉన్నది ఒకటి పోయినప్పుడు. ఏమండి మన దగ్గర ఒకటి పోయినప్పుడు, మనం ఎప్పుడు అనుభవించిన ఒక బాధ మన జీవితంలోకి వచ్చినప్పుడు, మనకి ఎప్పుడు రాని ఒక శ్రమ దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు మనలో ఓర్పు ఉందో లేదో అప్పుడు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమండి శ్రమ ఓర్పునట. ఓర్పు ఏం కలుగు చేస్తుంది? ఓర్పు కలిగి ఉంటే నీకు దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నీవు నిరీక్షణ కలిగి ఉంటే నీదే అంతిమ విజయం. దేవునికి స్తోత్రం. రెండవది ఏం కలిగి ఉండాలంటే చెప్పండి, మనం ఓర్పు ఎందుకు కలిగి ఉండాలంటే మనం సంపూర్ణమైన భక్తులుగా మనం మార్చబడాలంటే, కొదువు లేని వారముగా మనం ఉండాలంటే ఓర్పుని మన క్రియల ద్వారా మన ఓర్పుని ఏం చేయాలి? మనం కొనసాగింప చేయాలి. దేవునికి స్తోత్రం.
ఈ ఓర్పు క్రియల ద్వారా చూపించాలండి. కొంతమంది ఓర్పు కలిగి అన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళకి ఏదో పోయిందని వాళ్ళ కోపం అంతా ఏం చూపిస్తారు, అత్త కోపం దొత్త మీద చూపించినట్టు ఎదురోళ్ళ మీద చూపిస్తాను హై హై అంటారు. ఎవరి మీద చూపిస్తారు చెప్పండి? ఆ కోపం అంతా పనికి వెళ్ళినప్పుడు పని వాళ్ళ దగ్గర, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళ మీద చూపిస్తారు కోపం. క్రియలంటే నీ ఓర్పు కలిగి ఉండటం అంటే నీలోనికి ఏం రాకూడదు చెప్పండి? కోపం రాకూడదు, విసుగుదల రాకూడదు. ఓర్పు కలిగి ఉండడం అంటే నీవు మౌనంగా ఉండటమే. దేవునికి స్తోత్రం. నీకు శ్రమ కలుగుతుందని ఎదుటి వాళ్ళకి కనబడకూడదు. దీనంగా పెట్టి ఏం చేస్తాం అక్క, అన్నీ నాయే పోతున్నాయి అక్క, ఏం చేస్తామన్నా అన్నీ నాయే పోతున్నాయి అన్న, ఎవరి పోలేదు నాయే పోతున్నాయి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ దగ్గర సింపతి కోసం ఆ మాటలు చెప్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడు అలా చెప్పకూడదు. మన ముఖంలో ఎక్కడా కూడా మనకి శ్రమ కలుగుతుందని కనిపించకూడదు. మనం ఎప్పుడు కూడా శ్రమలో ఎలా ఉండాలంటే సంతోషముతో ఆనందంతో ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది జరిగినా ఏది ఏమైనా దేవునికి స్తోత్రం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏమండి? ఏది జరిగినా ఏమి జరిగినా ఏమండి? కొంతమంది అంటూ ఉంటారు మనతో, ఏం చేస్తామండి, ముంచినా లేపినా ఆయనే, ఎలాగో మొదలెట్టావు కదా అలాగే ముంచినా లేపినా ఆయననే వెంబడించు అంటుంటారు కొంతమంది. యేసుక్రీస్తు వారు ముంచేవాడా? ఆయన ముంచేవాడు కాదండి, ఆయన మునిగిపోతున్న మనలను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రమ ద్వారా ఓర్పు కలిగి ఉండటం ఇది సంపూర్ణమైన భక్తి జీవితానికి నడిపించేది. నీవు ప్రారంభ భక్తి జీవితంలో అన్నీ బాగున్నట్లే ఉంటాయి. ఏమండి? అన్నీ దేవుడిస్తున్నట్లుగా ఉంటుంది. దేవుడిస్తాడు. క్రమంగా నీ భక్తి జీవితాన్ని దేవుడు పరీక్ష చేయడానికి నీ జీవితానికి ఏమనుమతిస్తాడు తెలుసా? శ్రమను అనుమతిస్తాడు. నీ కుటుంబంలో ఉన్నవారి ద్వారానే నీకు శ్రమను అనుభవిస్తాడు. నీ చుట్టూ ఉన్నవారి ద్వారానే నీకు శ్రమను అనుభవిస్తాడు. ఏమండి? బయట వాళ్ళు ఏమన్నా అంత బాధ కలగదు, కానీ మన ఇంట్లో వాళ్ళు కనుక ఒక పెద్ద మాట అనకూడని మాట అంటే బాధ కలుగుతుందా? బాధ లేదా? కలుగుద్దండి. అదిగోండి, ఆ ద్వారానే దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి ద్వారా ఆ మాట అనుమతిస్తాడు. ఆ సమయంలో నీకున్న ఓర్పు, నీ సహనం ఎంతవరకు ఉందో బయటపడుతుంది. దేవునికి స్తోత్రం. ఏమండి? యోబు జీవితంలో తన సొంత భార్య అంది. ఏమంది? ఆహాహాహా, ఎంత పని చేసావు నాయన, ఇల్లు పోగొట్టావు, పిల్లలను పోగొట్టావు, అన్నీ పోయినాయి, నీ అంత మహానుభావుడు ఈ భూప్రపంచం లేడు అందా? ఏమంది? ఎప్పుడు చూసినా మాయదారుడా, దేవుడో 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 అంటావు. ఏం చేశాడు నీ దేవుడు? మొత్తం ఊడి చేశాడు. ఇంకా మళ్ళీ ప్రార్థన చేస్తున్నావేంటి? అన్నీ పోయినా కానీ ప్రార్థన చేస్తున్నావేంటి? దేవుడు దూషించి చావరాలు, దేవుని తిట్టి చావమందండి భార్య. ఎవరని? భర్తని. కొంతమంది భార్యలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉంటారో. ఏమండి? ఏమీ లేమనుకోండి, ఎప్పుడు చూసినా ఇక భర్తని సతాయిస్తూ ఉంటారు. ఏం చేయలేను, శాతకానుడివి, ఏం చేస్తావు? మరి ఏం చేయలేడు, ఎందుకు చేసుకున్నావు? ఏమి పోషించలేడు, ఎందుకు చేసుకున్నావు? అది తేలేదు, ఇది తేలేదు, ఇది తేలేదు, అది తాలేదు, ఏం చేయగలుగుతావు? ఏమి చేయాలి, నేను తెచ్చే కానీ నీకు గతి లేదు అని కొంతమంది భర్తను ఏం చేస్తుంటారు? సతాయిస్తా ఉంటారమ్మ. వాళ్ళకి మహా వందనాలమ్మ. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎవరో తెలుసా? యోబు భార్యలు. యోబు భార్యల వంటి వాళ్ళు. యోబు భార్యలు అంటే మళ్ళీ వేరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యోబు భార్య వంటి మనసు కలిగిన వాళ్ళు. మన జీవితంలో ఏది జరిగినా మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఏం చేయకూడదు? నీ వల్లే జరిగింది, పొద్దున్నే లేచి నీ మోహం చూసావు అందుకే నా కర్మ కాలిపోయింది, పొద్దున్నే నిన్ను కట్టుకున్నాను కాబట్టి నా జీవితం ఎట్ట అయిపోయింది, మిమ్మల్ని కన్నాను కాబట్టి ఎట్ట అయిపోయానురా అని చెప్పి భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఆళ్ళ మీద, ఏళ్ళ మీద, ఏమండి ఎప్పుడు చూసినా ఆళ్ళ మీద, ఏళ్ళ మీద పడి ఏడుతూనే ఉంటారు కొంతమంది. ఏమండి? నీకు శ్రమ వచ్చినప్పుడు ఎలాగుంటున్నావు? ఓర్పు కలిగి ఉండగలుగుతున్నావా? సహనము కలిగి ఉండగలుగుతున్నావా? ప్రార్థనలో సమయం గడపగలుగుతున్నావా? పరిశుద్ధులకు ఉండే రెండో లక్షణం ఏంటంటే ఎలా ఉంటారంట? ఓర్పు కలిగి ఉంటారంట. మనం సంపూర్ణులుగా మార్చబడటానికి, మనమట కొదువలేని వారముగా అవటానికి మన ఓర్పుని ఏం చేయాలి? కొనసాగించాలి. ఎప్పటి వరకు? చివరి వరకు మన ఓర్పుని, సహనాన్ని కొనసాగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం.